ప్రజలందరికీ మనవి ఒక్క విషయాన్ని తెలియాల్సిన బాధ్యత నా పైన ఉంది. మొన్న TV5లోను ABNలోను ఏదైతే విషపత్రికలు ఉన్నాయో, ఏదైతే పిల్లల ముడ్డి తుడవడానికి కూడా తరంగాని పత్రికలు ఉన్నాయో, ఈనాడు, ఆంధ్రజ్యోతి యథావిధిగా ప్రచారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే విష ప్రచారాల కంటే ఇది చెడ్డ మాటలు కాదు. పిల్లల ముడ్డి తుడవడానికి కూడా తరం కాదు ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు. విషయాన్ని నింపుకొని ప్రచారం చేసే ఛానల్స్ ABN, TV5. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పత్రికలు పనిచేయాల. ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, ఆ పత్రికలతో నాకు వచ్చిన నష్టము లేదు, నేను వెరవను. రాచమల్లు గౌరవించేది, రాచమల్లు బాధ్యుడై ఉండేది, రాచమల్లు సమాధానం ఇచ్చేది నా ఊరి ప్రజలకు మాత్రమే. వీరే నాకు దేవుళ్ళు, వీరే నాకు న్యాయ నిర్ణేతలు. 3వ వార్డు కౌన్సిలర్ జంబాపురం రామాంజనేయ రెడ్డి గారి భార్య. మొదటిసారి మేము కౌన్సిలర్గా ఇచ్చినాం. దీనికంటే ముందు టికెట్ 5 సంవత్సరాలు, దీనికంటే ముందు ఫస్ట్ టైం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద మా పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతో, స్థానిక మా పార్టీ జెండాతో, మా పార్టీ గుర్తుతో, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ వర్చస్సుతో, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యొక్క డబ్బుతో కౌన్సిలర్గా ఎన్నికైనాడు. ప్రజలారా, ఎన్నికైన అతను మా పార్టీ అప్పుడు అధికారంలోకి రాలే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్వార్థపరుడైనటువంటి జంబాపురం రామాంజనేయుడు అనే కౌన్సిలరు మా పార్టీని విడనాడి తెలుగుదేశం పార్టీలోకి వినాడు. మా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, మా పార్టీ ద్వారా సంక్రమించిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా, మా డబ్బుతో, మా టిక్కెట్టుతో, మా బీఫారంతో, మా గుర్తుతో, మా కార్యకర్తల సహకారంతో ఎన్నిక కాబడిన మా పదవిని విసర్జించకుండా తెలుగుదేశం పార్టీలోవే మోసం చేసినాడు. మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చినప్పుడు, 2019 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత మళ్ళీ కౌన్సిలర్ టికెట్ కావాల్సి వస్తే మళ్ళీ మా దగ్గరికి భార్యని పిలుచుకొని, తన పిల్లలు పిలుచుకొని మా ఇంటి దగ్గరికి వచ్చి క్షమించమని కోరి, పొరపాటు చేసినా నేను ఈ పార్టీ ద్వారా ఎన్నిక కాబడి, మీ డబ్బుల ద్వారా ఎన్నిక కాబడి నేను మీ పార్టీకి అన్యాయం చేసి మోసం చేసి పోయినాను, నా తప్పును క్షమించి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకొని కౌన్సిలర్ టికెట్ ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడినాడు. ఆ రోజు అతనికి నేను కౌన్సిలర్ టికెట్ నిరాకరించిన. ఎందుకంటే ఇతను మోసం చేసినాడు, కృతజ్ఞత లేనివాడు అని చెప్పి నేను వద్దని చెప్పినా. కానీ నా కాళ్ళ వేళ్ళబడి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ నా ఇంటికి వచ్చి, పాత ఇంటికి వచ్చి భంగపోయి సతాయిచ్చి ఇంకా తప్పు చేయమని చెప్పి ఒప్పించుకొని మళ్ళీ కౌన్సిలర్ టికెట్ తీసుకున్నారు. రెండవసారి క్షమించి మేము మళ్ళీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినాం. మళ్ళీ మేము మా బీఫారం మీద, మా గుర్తు మీద, స్థానిక మా కార్యకర్తల సహాయ సహకారాల చేత మళ్ళీ నేను ఇచ్చిన 12 లక్షలు 14 లక్షలు నాకు గుర్తు లేదు, 1 లక్ష అటో ఇటో అతని ఖర్చులకు నేను మళ్ళీ 14 లక్షలు 12 లక్షలు డబ్బులు ఇచ్చినా. మళ్ళీ నేను సరిగ్గా గుర్తు లేదు, 1 లక్ష ఎక్కువ తక్కువ అది మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తారేమో, సరిగ్గా గుర్తు లేదు. 10 లక్షల పైన 14 లక్షల లోపల మళ్ళీ నేను డబ్బులు ఇచ్చినా. మరి మా బీఫారం మీద గెలిచి, మా గుర్తు మీద గెలిచి, మా జగనన్న ముఖం చూసి ఓట్లేస్తే, రాచమల్లు ఇచ్చిన లెక్కతో ఖర్చులు పెడితే, నా పార్టీ కార్యకర్తల సహకారంతో గెలిస్తే మళ్ళీ రెండవసారి మమ్మల్ని ఇడిచి ఈ పార్టీకి దూరంగా ఉండవు. నువ్వు ఈ పార్టీ యొక్క ఏ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనవు. ఎన్నిసార్లు పార్టీ కార్యక్రమాలకు పిలిచినా పలకవు, మాకు దూరంగా జరిగి ఉండవు. నిన్ను పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేసినాం. చేస్తే వాళ్ళ భార్య మాకు చెప్పిన సమాధానం, నా మొగునికి దయ్యం పట్టింది, రోడ్ల మడి తిరుగుతున్నాడు, అందుకు దూరంగా ఉండామన్నా అని చెప్పింది. దయ్యం పడితే దయ్యాలు గియ్యాలు లేవమ్మా, ఆరోగ్యం బాగాలేకుండా చూపించుకో తల్లి అంటే, లేదు దయ్యమే పట్టింది నా మొగునికి అని చెప్పింది. దయ్యం పడితే ఇంట్లో పెట్టుకో తల్లి, బయట తిప్పొద్దు అని చెప్పినా నేను. ఈ పొద్దు ఎన్నికలు వచ్చినప్పుడు మా పార్టీ జెండాను గెలిపించడానికి శ్రమించాల్సినటువంటి బాధ్యత కలిగిన కౌన్సిలర్ ఈ పార్టీ జెండాకు దూరం ఉండడమే కాకుండా ఆ వార్డులో మాకు తెలియకుండా మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఫ్యాన్ గుర్తుకు విరుద్ధంగా ఓటేయండి, ఫ్యాన్ గుర్తును ఓడగొట్టండి, జగన్ను ఓడగొట్టండి, రాచమల్లును ఓడగొట్టండి, మీకు ఇంటి స్థలంగా ఇల్లు కట్టిలే కదా, అది ఇట్లా కదా, ఇది ఇట్లా కదా అని చెప్పి ఈ జెండా ఓటమికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఇది తప్పంటారా ప్రజలారా, ఒప్పంటారా?
ఒకసారి మోసం చేసినాడు, క్షమించినాం. రెండవసారి మళ్ళీ మోసం చేస్తే మాకు బాధ అనిపించదా? మా పార్టీ గుర్తు మీద మా ఓట్లతో, మా పార్టీ కార్యకర్తల సహకారంతో, మా డబ్బుతో గెలిచి 2 సార్లు మాకు మోసం చేస్తే ఎన్నిసార్లని మేము మోసపోవాలా? మేము ఇప్పుడు కూడా నేను ఏమడుగుతాను అతన్ని, ఒకవేళ మా జెండా నచ్చకపోతే, మా సిద్ధాంతం నచ్చకపోతే మా జెండాను విసర్జించు, మా జెండా ద్వారా నీకు సంక్రమించిన కౌన్సిలర్ పదవిని కూడా విసర్జించు. మా జెండా ద్వారా నీకు సంక్రమించిన పదవి మా దగ్గరనే వదిలేసి యథావిధిగా ఒట్టి చేతుల నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎక్కడైనా తిరుగు. తెలుగుదేశం పార్టీ కాకుంటే బీజేపీ పార్టీ లేకపో, నిన్ను ఆక్షేపణ చేసే అధికారం నాకు లేదు. కానీ మా పదవి అయితే కావాలా, మా జెండా అయితే వద్దు. మా డబ్బు అయితే కావాలా, మా గెలుపు అయితే వద్దు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తాడు? కృతజ్ఞత లేని ఆ మనిషి చేసే మోసం ఈ TV5 ఈ విషపత్రికలకు కనపడదా? దీనివల్ల తప్పుడు సమాచారం ఇస్తారు, తప్పుడుగా. నేను స్పష్టంగా చెప్పిన, మా పార్టీ జెండా మీద గెలిచిన నీవు మా పార్టీ గెలుపు కోసం శ్రమించాలా. నీ ఆరోగ్యం బాగాలేకపోతే నీ ఇంటికే పరిమితమై ఉండు. అట్లా నీ ఇంటికి పరిమితం కాకుండా మా జెండా ఓటమికి పనిచేసినా, తెలుగుదేశం పార్టీలో నువ్వు చేరాలని ప్రయత్నం చేసినా, కౌన్సిలర్ పదవిని వదిలేసి మా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎక్కడికైనా పో. అట్లా కాదని చెప్పి మా జెండాను వదిలి మా పదవిని వదలకుండా మా ఓటమికి నువ్వు కారణమవుతామంటే మేము మందలిస్తామా? మందలించమా? మేము కోపగించుకుంటామా? కోపగించుకోమా? ఇదే ప్రజలారా, జంబాపురం రామాంజనేయుల విషయంలో జరిగినది ఇదే. ఇందులో మాది తప్పుందో, ఆయనది తప్పుందో, ఈ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేసి చిమ్ములు వార్తలు తప్పుండాయో రైట్ ఉండాయో న్యాయ నిర్ణేతలు మీరే. ఎవరు శివచంద్రకు సంబంధించిన TV5లో నేను చూపించినది కూడా అబద్ధమే. ముఖ్యమంత్రి గారు శివచంద్రారెడ్డిని పిలిచలేదు. ఆ చూపించిన క్లిప్పింగ్ ఏదైతే ఉందో పాతది, ఎప్పుడో పూర్వం కలిసినది చూపించినారు. నన్ను పిలిచినారని చెప్పి నేను TV5లో చూసినారు. అది అబద్ధమే. నేను పోయినది విజయవాడకు పోయినది, నేను ఒక్కరోజు లేకుండా పోయినది మొన్న. వాయిదా ఉంది. ఎక్కడి వాయిదా? పాత బస్టాండ్ కూల్చివేసిన దాంట్లో వరదరాజురెడ్డి కూల్చివేస్తే పేద ప్రజల పక్షాన మేము నిలబడితే, కూల్చేసిన మీద కేసు పెట్టకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మా మీద కేసు పెడితే విజయవాడ కోర్టుకు పోయినా. ఆ కోర్టుకు 14 చీకట్లు 5 గంటలకు పోయినా, 10:30కు అడిగి పోయినా. 1 గంట కోర్టు వాయిదా అయిపోయింది. అన్నం తినే 2 గంటలకు బయలుదేరినా, 7 గంటలకు ఇంట్లో ఉండా. ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఓటేస్తారు. మీరు కాదు నన్ను గెలిపించేది, ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తారు. ఈ నియోజకవర్గ ప్రజలకు నేను మేలు చేస్తే గెలిపిస్తారు, కీడు చేస్తే తిరస్కరిస్తారు. గెలిపించడానికి నన్ను ఉపయోగపడేటి 3 అస్త్రాలు. 1 మా నాయకుడు జగన్, 2 నా పార్టీ క్యాడర్, 3 మా ప్రజలు. ఇదే నన్ను గెలిపించేది. ఈ 3 తప్ప 4వ అంశమే లేదు. ఈ పత్రికలకి నేనేంది భయపడేది? నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ చెయ్యను. మట్కా, గుట్కా, క్రికెట్, జూదం, ఫ్యాక్షన్, ఎర్రచందనం, ఇసుక, ఏంటి అసాంఘికమైన కార్యకలాపాలు చేయకుండా స్వచ్ఛంగా, ధర్మంగా, న్యాయంగా జీవించే మనిషిని, ప్రజలకు సేవ చేసే మనిషిని. నేను గౌరవించాల్సింది నా నియోజకవర్గ ప్రజలను, నేను గౌరవించాల్సింది నా పార్టీ కేడర్ను, నేను గౌరవించాల్సింది నా పార్టీ నాయకుడిని, అన్నిటికంటే ముఖ్యంగా నేను గౌరవించాల్సింది పేద ప్రజలను, ప్రేమించాల్సింది. ఇదే రాచమల్లు చేస్తాడు. కాబట్టి ఈ విషపత్రికలకు భయపడే ప్రసక్తే లేదు. ఇది ఫేక్ న్యూస్.